హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గపెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకొని 4 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా మరగబెట్టుకోవాలి. నేను తీసుకుంది 2 గ్లాసులు బియ్యం అండి. దానికి 3 గ్లాసులు వాటర్ సరిపోద్ది. ఇంకొక గ్లాసు చికెన్ ఉడకడానికి సరిపోతుంది. ఇలా ఉడికాక ముక్కలు పక్కకు తీసేసుకొని కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని సిమ్లో మగ్గబెట్టేసుకోవాలి. వేరే దాకా పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసి కలుపుకొని ఇందాక ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకొని పసుపు, స్పూనున్నర కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలిపి అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి, మన పక్క స్టవ్ మీద రైస్ కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.